షుగర్ ఫ్రీ కాజు కట్లీ పర్ఫెక్ట్గా రావడానికి టిప్స్ చూద్దాం. క్యాష్యూస్ని నీట్గా వాష్ చేసుకుని ఎండబెట్టుకుని గ్రైండ్ చేసుకుంటే డర్ట్ ఏమైనా ఉంటే క్లీన్ అవుతుంది. క్యాష్యూస్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తం గ్రైండ్ చేయడానికి ట్రై చేస్తే క్యాష్యూస్ నుండి ఆయిల్ రిలీజ్ అయ్యి పేస్ట్ లాగా అవుతుంది. ఇందులో ఆర్గానిక్ బెల్లం యూజ్ చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బెల్లం పాకం కోసం వాటర్ ఎక్కువగా కాకుండా పావు కప్ బెల్లంకి జస్ట్ 1 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకోవాలి. బెల్లం కరిగించుకున్నాక వేల మధ్యలో తీగలాగా వచ్చే వరకు పాకం పట్టుకుంటే సరిపోతుంది. క్యాష్యూ పౌడర్ని బెల్లం పాకంలో వేసుకుని కలిపేటప్పుడు జస్ట్ క్యాష్యూ పౌడర్ అంతా ముద్దలాగా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. లేదని ఓవర్గా కుక్ చేస్తే క్యాండీలా గట్టిగా అవుతుంది. ఈ టిప్స్ ఫాలో అయ్యి ఈ యమ్మీ షుగర్ ఫ్రీ కాజు కట్లీని ఇంట్లో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.